అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఎప్పుడు నువ్వే వస్తావు బయటికి? బావగారు ఎప్పుడైనా బయటకు వస్తారా, మాట్లాడతారా? బావగారు బయటకు వస్తే అక్కడ ఆవులు మల్లి తోట అడుగుతుంటాడు అప్పుడప్పుడు. ఎప్పుడైనా ఉంటుందా? నేను చెప్తుంటాను కదా, నేను అసలు అడిగాను యాక్చువల్లీ. సువర్ణ మీ చెల్లెలు ఏం చేస్తున్నారు, నీకు చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారే అంటాడు. ఉన్నారు, ఎందుకు వాళ్ళతో నీకు పని అంటారు, బస్ ఊరికి అడుగుతున్నారు అబ్బా అంటాడు. అతనికి అంటే ఎంతసేపటికి ఫ్యామిలీ, పిల్లలు, తోట, ఈ ఆవులు, ఆ ఇదిలో ఉంటాడు. అంటే బయటికి మనం తెలియాలి ఈ టైప్ మెంటాలిటీ కాదు. కానీ ఆ టైప్ మెంటాలిటీ కాకపోయినా నువ్వు ఐ థింక్ సో నువ్వు ఇక్కడ షెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్ వస్తావు, మిగతా 20 రోజులు ఊర్లోనే ఉంటావు. ఎప్పుడైతే కాల్ షీట్ ఆఫర్స్ ఉన్నాయో ఇక్కడ హైదరాబాద్ లో ఉంటావు, రెంట్కు ఉంటావు. అలా నిన్ను పిల్లలున్నా కూడా అక్కడి నుంచి పంపించడం అనేది చాలా గ్రేట్ థింగ్. నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది. రాజీవ్ కనకాల గారు, సుమ గారు క్వీన్ అని మనం ఆవిడని వైఫ్ని చూస్తాము, వాళ్ళంతటి వాళ్ళు వదిలేసినప్పుడే వాళ్ళు క్వీన్స్ అవుతారు. అంటే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకూడదు, వాళ్ళకి వదిలేయాలి అని ఒక రీల్ వచ్చింది. చాలా మంది ఫీమేల్స్ కనెక్ట్ అయ్యారు. రాణి అనేది రాణిని రాణిలానే చూడాలి అని చెప్పి, అది తర్వాత నాకు మళ్ళీ మీ విషయంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 3 years నుంచి నేను నీతో మాట్లాడుతుంటా కాబట్టి. ఆయన ఎక్కడో ఉంటారు, బావగారు సజెషన్స్ ఇస్తారు, మళ్ళీ చెప్తారు నువ్వు ఇది చెయ్యి అదే చెయ్యి అంటే నువ్వు కూడా అది ఆయన చెప్పింది చేస్తావు, ఆయన వద్దు అనేది ఆగిపోతావు. అదొకటి నేను బాగా గమనించాను యాక్చువల్లీ. అవును. సో బాండింగ్ చాలా బాగుంటుంది. సో బావగారి గురించి చెప్పు ఇంకొన్ని విషయాలు. నా భర్త గురించి చెప్పాలి అంటే రోజులు సరిపోవు, మాటలు అసలుకే సరిపోవు. ఎందుకంటే ఇలాంటి పర్సన్ కూడా ఇప్పుడు ఉంటారా అంటే, రాజీవ్ కనకాల గారు, సుమా గారు పక్కన పెడితే నా లైఫ్లో ఇలాంటి పర్సన్ ఉండరేమో ఎవరికి అనిపిస్తుంది. ఎంత డౌన్ టు ఎర్త్ అండి అసలు, ఎంత బాగా. సపోజ్కి ఏదైనా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, నేను ముందు చెప్పలేదు అనుకో విషయం, చెప్పొచ్చు కదా బంగారం, ఎందుకు నాకు చెప్పకుండా ఎందుకు చేస్తాను, ఏదైనా నాకు చెప్పురా అని చెప్పేసి అంటాడు. ఓకే, ఏదైనా అర్థం చేసుకోవడం నా భర్త తర్వాత ఎవరైనా కూడా, ఆయన అంత ఇదిగా నన్ను చూసుకొని ఫ్రీడమ్ చూసుకొని నన్ను అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చాలామందికి, ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఒక 5 members. మా అత్త, మా మావయ్య, నా 3 పిల్లలు, తర్వాత నా భర్త. ఈ 6 members, ఈ 6 members లేకపోతే ఈరోజు పులి సీత అనే ఆవిడే లేదు. సూపర్. నా 3 బిడ్డలు బంగారు కొండలు, ఆ 3 బిడ్డలు ఇచ్చిన నా బావ ఇంకా బంగారు కొండ. ఇంకా బంగారు కొండ. బావని పిలుస్తావా? బావగారిని బావని పిలుస్తా. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి అంతకు ముందు కూడా బావానే పిలిచాను. సో నేను ఎప్పుడు నా భర్తని పేరు పెట్టి పిలవలేదు. బావగారి పేరు చెప్పు ఒకసారి. ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్. ఓకే, బావగారే బాగుంది. ఉదయ్ సార్ అంటే సారేంటే అంటాడు. జస్ట్ ఊరికే అన్నానంటే అవునా. ఆ భావాన్ని పిలుపులో ఒక వైబ్రేషన్ ఉంటుంది. అండ్ ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత ఉంటుందో ఆ పేర్లో. అసలు ఒక భారీగా వచ్చిన ఒక అమ్మాయి, రిలేషన్ లేకుండా, ముక్కు మొహం తెలియకుండా ఎక్కడో ఉన్న అమ్మాయి మన దగ్గరికి వచ్చి పెళ్ళైన తర్వాత 3 ముళ్ళు అనే బంధంతో దగ్గరైన తర్వాత బావా అని పిలుస్తుంది చూడు, ఆ కిక్కే వేరబ్బా అంటాడు. నిజం ఇలానే అంటాడు. ఇప్పుడు ఉండే వాళ్ళల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చినా లవ్ చేసి పెళ్లి చేసుకుని అరే తురే అంటారు, లేదంటే పేరుతో పెట్టి పిలుస్తారు. ఆ భర్తని పేరు పెట్టి పిలవడం అనేది ఇప్పటికీ నాకు అది ఆ మెంటాలిటీ ఏంటి ఇప్పటికీ అర్థం కాదు. అదేంటంటే ఈక్వాలిటీ అంటారు. భర్త ఎప్పుడు పై స్థానంలోనే ఉంటాడు కదా, భార్య ఎప్పుడు కిందే ఉంటుంది. కింద అంటే ఎందుకు ఉండాలి అని అనుకుంటే, సో కొన్ని ఫాలో అయిపోవాలి, కొన్నిటికి మనం అణిగి ఉండాలి. ఎక్కడ ఇది దాటి బయటికి రావాలి. నీ భర్త నీ మాటకి విలువేయకపోతే, నిన్ను ప్రేమగా చూసుకోకపోతే, ప్రతిసారి నేను డామినేట్ చేస్తుంటే, అప్పుడు నువ్వు అన్న ఇది చేసినా ఓకే. బట్ నాకు అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి నేను ఎప్పుడు మా బావనే అంటాను. ఇలా చూసుకుంటుంటే మరి నువ్వు చెప్పు అసలు. ముసలి వయసు వచ్చినాక కూడా ఇలాగే పిలుస్తాను. ఆ భావాన్ని పిలుపులో వేరు అసలు. ఈ ఏవండి అని పిలిచే పదాలు లేవనుకుంటా ఈ రోజు. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? నో. ఏవండి అంటే పక్కన ఉండే వాళ్ళని కూడా ఏవండి అంటున్నారు కదా. ఇప్పుడు ఏదైనా ట్రైన్లు ఎక్కడ పోతుండే, ఏవండి కొంచెం సీట్ ఇస్తారా, ఏవండి కొంచెం జరుగుతారా, ఇలా అంటున్నారు కదా. సో ఈ బావ అనేది ఎవరిని పిలవగలుగుదాం? ఏదంటే అక్క మొగుండో లేకపోతే సొంత హస్బెండ్ పిలుస్తాం, అందరిని పిలవలేం కదా. అలా పిలిచాము అనంటే వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తుంటే అలా పిలుస్తాం, లేకపోతే బొంగు లెక్క కూడా చేయం. మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ నుంచి బావగారు, ఈ బావ అనేది ఒకటి #, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరూ అదే, ఈ ఒకవేళ చూస్తే అందరూ హస్బెండ్ ని ఏమండి అది ఇది పేరుతో వదిలేసి బావా పిలవాలి. మొత్తానికి మా బావగారి వల్ల మొత్తం చాలా మంది బావలు పరిచయం అయ్యేట్టున్నారు నాకు ఇప్పుడు. మరి
ఎంతమంది పరిచయం అయినా ఉదయ్ కుమార్ లాంటి బావ దొరకడమ్మా. నెవర్ బిఫోర్ ఎవర్ No. ఆఫ్టర్. అది ఒక కోహినూర్ డైమండ్, దొరకదు, ఎవరికి దొరకదు. No. అరేంజ్ మ్యారేజ్ కదా మీది? లవ్ మ్యారేజ్ రా, ఎవరు చెప్పారు అరేంజ్డ్ అని? అక్క నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు? లవ్ అండ్ అరేంజ్డ్ అమ్మా మాది. అంటే మా last ఆయన లో love and ఏరి arrange. కోరి, నేను స్కూల్ కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు 8th క్లాస్ స్కూల్ అని చూసాడంట, తర్వాత కాలేజీ ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు చూసాడు, లవ్ చేశాడు నన్ను. లవ్ చేశారు, తర్వాత నువ్వు చేయాల్సి వచ్చిందా లేదా చేసేసావు ఈజీగా? అట్లేం లేదు, లవ్ చేశారు, తర్వాత డైరెక్ట్ గా వచ్చి మా నాన్నగారితో మాట్లాడారు. ఓకే. తర్వాత ఇంకా ఏం చేస్తా, అంత డేర్గా వచ్చి పర్సన్ మాట్లాడి నాకు మీ అమ్మాయి కావాలి చేసుకుంటా అన్నప్పుడు ఇంకా అక్కడి నుంచి సో ఎంత జెన్యున్ గా ఉంటే అలా చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు అలా స్టార్ట్ అయ్యి మంచిగా ఈరోజు ఈ పొజిషన్ లో ఉంది. సూపర్ సక్సెస్. రేపు మర్చిపోయా 21కి మా మ్యారేజ్ యానివర్సరీ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 16 వెళ్ళిపోయి 17లోకి అడుగు పెడుతుంది. 17 ఏళ్ళు. 17 years సూపర్ అసలు యాక్చువల్లీ జర్నీలో. ఒక చిన్న కోపతాపాలు ఎక్కడ ఏమీ లేవు అసలు. ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత అంటే పెద్దవాళ్ళు లీడ్ చేసి ఉంటారు చూసాను, కానీ ఇప్పుడుండే జనరేషన్ లో ఇంత ఇదిగా 3-4 ఏళ్ళకే ఫటాఫట్ ధనాదన్ ఫటాఫట్ డివోర్స్ అలా అయిపోతున్నాయి కదా. అవునవును. కానీ మా జంట మీద ఎలాంటి బ్యాడ్ కళ్ళు పడకుండా దేవుడు చల్లగా చూడాలని ఈ దీపావళి సందర్భంగా ఆ అమ్మవారిని ఒకటే కోరుకుంటున్నా, నాకు ఆస్తులు అంతస్తులు ఏ వద్దు, నా భర్త నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ చనిపోయేంత వరకు ఇలానే ఉంటే చాలు, ఇంకా అంతకుమించి నాకేం అవసరం లేదు. ఎట్ట ఇచ్చేటి ఆయన ఇస్తాడు, అడగాల్సింది ఇది ఒకటే. సూపర్. 3 పిల్లలు మంచిగా. ముగ్గురులో ఎవరు అంటే మమ్మీ సైడ్ ఎక్కువ ఎవరుంటారు, డాడీ సైడ్ ఎవరు ఉంటారు? అలా చెప్పాలంటే ముగ్గురు నాతోనే బాగా ఇది ఉంటారు. మా చిట్టి తల్లి వాళ్ళ డాడీ కొంచెం, మా పాప, తర్వాత అబ్బాయిలు ఇద్దరు వాళ్ళ డాడీ అంటే కూడా ఇష్టమే, బట్ నేనంటే కొంచెం కొసరు. ఎంతైనా అబ్బాయిలు కదా, అబ్బాయిలు అమ్మాయిలు అంటే ఇష్టపడతారు. వాళ్ళ డాడీకి చిట్టి తల్లి అంటే బాగా ఇష్టం, వాళ్ళ కూతురు అంటే కింద మీద పడుతుంటది. వాళ్ళ డాడీ దొరకడు అసలు, తోటలో పనే సరిపోతుంది. ఏదన్నా చెప్పాలి అంటే మ్యాథ్స్ లో ఎంఎస్సి ఆయన మ్యాథ్స్ బాగా చెప్తాడు. ఓకే, మ్యాథ్స్ చెప్తాడు. మ్యాథ్స్ ఓ సూపర్. ఎప్పుడన్నా వచ్చినప్పుడు తాట తీస్తాడు. రాదు, మ్యాథ్స్ రాదు, చెప్పినప్పుడు కొడతాడు కొన్నిసార్లు. కొట్టి అయ్యో అనవసరంగా కొట్టానే, ఓకే నాన్న అని చెప్పి మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. పాప అంటే బాగా ఇష్టం బాబుకి, చాలా బాగా ఇష్టం కదా. ఆయన మార్నింగ్ లేచి పొలం పనులు చేసుకుంటూ పిల్లలకు కూడా ఆయన చెప్పి టైం స్పెండ్ చేసి మాట్లాడతారు. ఇప్పటికి కూడా మొదటి నుంచి మా పెద్దోడికి మ్యాథ్స్ లో సెంట్ వస్తుంది. వాడికి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు స్కూల్లో చెప్పలేని డౌట్స్ కూడా ఈయన క్లియర్ చేస్తాడు. బాగా ఏం చదువుకున్నారక్క? ఎంఎస్సి బీఈడి మ్యాథ్స్. ఏంటానికి ఇష్టం? వ్యవసాయం ఇష్టం కాబట్టి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. అంతకుముందు ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తూ, తర్వాత ఇంకా అత్త మామయ్య ఒక్కడే కొడుకు కదా, సో అత్త మామయ్యలు చూసుకోవాలి కదా, ఇద్దరం ఇక్కడ ఉంటే కష్టం కదా, 3 పిల్లలు దట్టు వాళ్ళని చూసుకోవాలి. ఒకసారి మామయ్య బాగాలేకపోతే ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ నుంచి. ఇంకా నేను షూటింగ్స్ అవి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను వచ్చి చూసుకొని, లేనప్పుడు ఖాళీగా ఊరికి వెళ్తుంటాను. ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తను ఎప్పుడన్నా అక్కడ కూడా లేకపోతే, పని ఏదన్నా లేకపోతే వస్తాడు, వచ్చి 4-5 రోజులు ఉండి మళ్ళీ వెళ్తారనమాట. ఇంకా ఆయన ఈ ఆవులు వచ్చిన తర్వాత రోజు పాలు తీయాలి కదా, ఆవులకి గడ్డి కోసి వేయాలి, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా నేనే వెళ్తా ఉన్నాను, నేనే తిరుగుతున్నా ఆడికి ఈడికి. మొన్న కూడా ఒక వీడియో పెట్టావు అంటే స్టిల్ యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే అక్క, ఒక సెలబ్రిటీ నేమ్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నీకంటూ ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నాం. పొలిటికల్ గా ఏదన్నా టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే సినిమా ఆఫర్స్ వస్తున్నాయి, సినిమాలు చేస్తున్నావు రైట్ నౌ, ఒక ఫేమ్ వచ్చింది. చాలా మంది ఏమంటారంటే లేదు మీరు అందరూ నాతో పాటు వచ్చేయండి, మనం హైదరాబాద్ లో హ్యాపీగా ఉందాం, ఇక్కడే పని చేసుకుందాం అంటారు. కానీ నువ్వు స్టిల్ ఫ్యామిలీ అక్కడే ఉంది, వాళ్ళు అదే వ్యవసాయం చేస్తున్నారు. నువ్వు కూడా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పని చేసేటప్పుడు షర్ట్స్ వేసుకుంటారు, నువ్వు ఆ షర్ట్ వేసుకుని ఆ తోటను చూపిస్తా ఉంటావు, స్టిల్ ఆ వీడియోస్ పెడుతుంటావు. కొంతమంది ఏమంటారంటే మేము సెలబ్రిటీస్ అయిపోయాము, మా పాత లైఫ్ మర్చిపోయాము అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు మన పునాదులు మర్చిపోకూడదు అన్నట్టు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇప్పటికి స్టిల్ హ్యాపీగా పోస్టులు పెడుతుంటావు. ఏం చెప్తావు అసలు? యాక్చువల్లీ కరెక్టే, పునాదులు మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మనం ఏ స్థాయి నుంచి వచ్చామనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇంకా ఏ స్థాయికి వెళ్తానో వెళ్ళనో కూడా నాకు తెలీదు, బట్ నేనైతే కింద నుంచి వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి పని చేసుకుంటూ వచ్చానురా. పొలం పనులు అంటే మనది ఫ్యామిలీ అంతా పొలాలు ఇవన్నీ, మా నాన్నగారు అంతా వ్యవసాయం చేస్తూ ఉండే కాబట్టి ఈ నారు పీకే దగ్గర నుంచి, నారు నాటే దగ్గర నుంచి, ఊరి కోతలు కోసే దగ్గర నుంచి, ఊరి ఒడ్లు ఇది చేసేటప్పటి నుంచి పొగాకు పనులు కానీ అన్ని పనులు చేసి వచ్చాను నేను. చాలా రఫ్గా ఉంటాయి నా చేతులు, ఇప్పటికి కూడా గడ్డిగా వస్తున్నాను అని అంటే నాకు ఇష్టం. నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టమే. నేను ఒక్కటే చెప్తారు, చాలా మందికి చెప్తాను,
ఇండస్ట్రీలో రావాలి అని అంటే అది లక్ ఉండాలి. ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి, లేకపోతే రాదు. నేనేమనుకుంటాను, నాకు ఒకవేళ అదృష్టం ఉన్నా లేకపోయినా ఒకవేళ అవకాశాలు వస్తే చేస్తాను, లేకపోతే నా ఒంట్లో శక్తి ఉంది, హ్యాపీగా వెళ్ళి కష్టపడి పని చేసుకుంటాను. నాకు ఒకవేళ ఇది రాకపోతే నీరసించిపోయి కుళ్ళిపోయి నశించిపోయి అదంతా ఏం లేదు. అలా అయినా బతుకుతాను, ఇలా అయినా బతుకుతాను, నన్ను ఎక్కడ వేసినా బతుకుతాను నేను. నాకు అలా కోట్లు మిద్దులు మేడలు కార్లు బంగ్లాలు ఉండాలని అది ఏం లేదు. నా భర్త ఎక్కడున్నా చెట్టు కింద ఉన్నా హ్యాపీగా ఉంటాను. నా 3 పిల్లలు, మా అత్తమ్మ, మా మేము ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం. ఆస్తులు అంతస్తులే మెయిన్ కాదు. సో వచ్చిన ఇది దగ్గర నుంచి మనం మర్చిపోకూడదు. కాబట్టి నాకు ఇష్టం ఆ గెడ్డిగూడు చొక్కా వేసుకొని తలగుడ్డ అంతా కట్టుకో అంటాడు, ఎండ పడుతుంది మళ్ళీ నల్లగా అయిపోతావు చేతిలో అని అంటే ఏముందిలే అని చెప్పేసి అది పనిగా ఇస్తాడు చొక్కా. ఆయన చొక్కాలో వేసుకుంటారు వేసుకొని చేతులకి అంతా వద్దు నువ్వు కొయ్యబాకమ్మా అంటాడు. ఏం కాదులే బావా అని చెప్పేసి కోస్తూ ఉంటాను. నాకు అది ఇష్టం అనమాట. ఖాళీగా ఉండడం ఎందుకు, ఆడికి వెళ్తే ఎట్లా 10 రోజులు ఉంటాను కదా, జిమ్ములు అట్లా ఏం ఉండదు. గెడ్డన్నా కోస్తే ఒళ్ళన తగ్గుతుంది కదా. పని చేస్తే ఆవ దగ్గర పేడకాళ్ళు ఇవన్నీ చేస్తావా? అన్ని చేస్తా, అన్ని చేసి పొద్దున్నే వెళ్ళిపోతాం కదా. పేడకాళ్ళు అన్ని రోజుసేపు గడ్డి కోసుకొని ఇద్దరం గడ్డి కోసి మల్లెపూలు కోసే వాళ్ళు ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, మా పని మేము చేసుకొని పాలు తీసుకొని వస్తానన్నమాట. పేడకాళ్ళు ఎత్తేసి ఒక్కోసారి ఇప్పుడు ఈ లైఫ్ అలవాటు అయ్యాక మళ్ళీ ఎండలోకి వెళ్ళాలంటే ఎండలేం, నువ్వు ఏమీ లేదు. అది కొందరికి, నాకు కాదురా. నాకు ఏ లైఫ్ ఇచ్చినా, నాకు ఏ దేవుడు భగవంతు ప్రసాదం ఏది ఇచ్చినా ఓకే. ఎండలోకి వెళ్ళాలి, చేయాలి. ఒక్కొక్కసారి ఒకవేళ ఇక్కడ ఇంక లేదు నువ్వు ఎండే జీవితం అని అంటే అప్పుడు ఏం చేయాలి చెప్పు. మనిషి అనేవాడు ఒకదానికి అలవాటు పడిపోకూడదు. లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి నేను కారులోనే తిరుగుతాను, బంగ్లాల్లోనే ఉంటాను అంటే అవి లేనప్పుడు ఏం చేయాలి, సూసైడ్ చేసుకొని పోతారు. కాబట్టి లైఫ్ ఎప్పుడు ఒక దాంట్లోనే ఉండాలి అని చెప్పి ఇది చేసుకోకూడదు, అన్నిటికీ అలవాటు పడాలి అనేది నా వైపు నుంచి సజెషన్. వింటే బాగుపడతారు, లేకపోతే లేదు. కాదు, గాడ్ ఏ గాడ్ని బాగా బిలీవ్ చేస్తావు నువ్వు? మా పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి. ఇంకెవరు? పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి. ఓకే, అన్నిటికీ ఆయనే కదా, కలియుగ దైవం. అందులో ఆయన పాదాలకి మించిన అన్ని దేవుళ్ళు ఆయన పాదాల దగ్గర టచ్ చేస్తే చాలు కదా. మొత్తం భూమండలాన్ని ప్రదర్శన చేసినంత ముఖ్యమంట ఆయన పాదాలు పట్టుకుంటే. ఇంకా అంతే, కలియుగానికి ఆయనే దేవుడు, అంతకు మించిన దేవుడు ఎవరున్నారు? ఓకే, వెంకటేశ్వర స్వామి ఇష్టం బాగా. అబ్బో, ఆయనతో ఎప్పుడు నేను రోజు మాట్లాడుతూనే ఉంటాను. చెప్పవా ఏం మాట్లాడతావు? జస్ట్ డైలీ ఎప్పుడు పూజ చేస్తాను కదా, ఉదయం సాయంత్రం పూజ చేస్తాను. ఎప్పుడు ఆయన నామం నోట్లో ఎదుగుతూ ఉంటది, అదే ఉచ్చారణ చేస్తూ ఉంటాను. ఖాళీగా ఉన్నా ఏదున్నా ఇది అనుకుంటూ ఉంటాను. ఎక్కువ ఇది కృష్ణాయ వాసుదేవాయ ఇదేదో ఉంది కదా, అది ఎప్పుడు వస్తూనే ఉంటది. ఆ చిన్న అంత విగ్రహం ఉందన్నమాట. ఈ మధ్య మన తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చా. నాకెందుకు ఆ విగ్రహాన్ని చూస్తే నిజంగా ఆయన ఎదురుగా కూర్చున్నట్టే అనిపిస్తుంది. ఏనైనా బాగున్నావు అంటే బాగున్నాను రా, తలనొప్పి వస్తుంది అన్నట్టుంటది. అది నాకు ఇన్నర్ వాయిస్ నిజంగా వినిపిస్తుంది రా. చాలా మంది చెప్తే, మా ఆయనకి చెప్తే, మీ బావ చెప్తే ఏమంటారు తెలుసా, పిచ్చి బాగా ముదిరింది, ఏదో పోయి తిరుపతి రోజులు పెట్టేస్తే ఆడే ఉండంటాడు. లేదు బావా, ఇప్పుడు ఏంటి, సరే అవునా, సరే నా గురించి కూడా చెప్పు అని అంటే, ఆహా నీ గురించి చెప్పను నేను అంటాను. ఇట్లా ఇన్నర్ వాయిస్ ఏదన్నా అడిగితే సమాధానం చెప్పినట్టు అనిపిస్తుంది. అంటే ఈ వీడియో చూసేవాళ్ళు మరి దేశం గురించి మొత్తం ఎట్లా ఉందో, రేపు మీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేకపోతే జగన్ ప్రభుత్వం ఎన్ని చెప్పు ఎట్లాంటి దిక్కుమాల కామెంట్లు పెడతారు. నేను చెప్పేది నా ఉన్న భక్తిని నేను ఆయన ముందర పెట్టుకుంటున్నా. ఆయన ఏదో నాతో వచ్చి మాట్లాడుతున్నాడని కాదు, అది కూడా నా వాయిసే. ఏదో చెప్పురా తలనొప్పిగా ఉంది, అది కూడా నా వాయిసే. కాకపోతే ఆయన దగ్గర కూర్చుంటే అది అందులో లీనమైపోతాం కాబట్టి అట్లా ఉంటది. నాకు రోజు హ్యాపీగా ఉంటది ఆయన సైడ్ చూస్తూ మాట్లాడుతూ ఉంటే బాగా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆయన మనకి ఎంతవరకు ఇవ్వాలి, ఎంత కాకబట్టి ఎంత పూజలు పునస్కారాలు ఏం చేసినా కూడా అది మనకి ఎంతవరకు ఆ ఫలితం ఉందో, ఎంతవరకు ఈ కర్మ ఫలాలు బట్టి ఉంటుందో అంతవరకే ఉంటుందిరా. ఓ తెగ పూజలు చేసేసిన పక్కనోడు సొమ్ము లాక్కొని దేవుడు గుళ్ళోకి వెళ్ళి దేవుడి దగ్గర కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుంది, పుణ్యం ఎట్టొస్తుంది చెప్పు, పాపమే వస్తుంది. కాబట్టి ఎదుటి మనిషికి వీలైనంత వరకు హార్మ్ఫుల్ ఎవరికి చేయకుండా ఉన్న దాంట్లోనే ఒకటి లాక్కునే తత్వం లేకుండా, మనకు చాలు, ఒక దగ్గర మన దగ్గర 2 రూపాయలు ఉన్నాయంటే వేరే వాడికి పెట్టే ఇది తప్పితే ఆ మైండ్ సెట్ లోనే ఉంటే తప్పితే ఈ కలియుగంలో బతకడం చాలా కష్టం. పక్కవాడికి లాక్కోవాలి, మనమే పెద్ద అయిపోవాలి, వాడికి రాకూడదు, వాడిని తొక్కేయాలి, ఇలాంటి భావన ఎవరైతే ఇది చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. లేదు మేము ఇలాగే ఉంటాం అందరిది మాకు కావాలనుకున్న వాళ్ళు హరి అనిపోతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.